అయ్యో ఏం కాలేదు కదా. నువ్వు మా అన్న చేతిలో ఉన్న పూలు తీసుకుంటావని పడిపోలేదు టిప్పు. కాలు స్లిప్ అయింది, కింద పడ్డాను. నువ్వు కావాలని చేయవని నాకు తెలుసు వల్లి. నువ్వెందుకు వెనక్కొచ్చా? ఫ్రెండ్ పడిపోతే గెలవాలనిపించలేదు. మరి మా అన్న చేతిలో ఫ్లవర్స్ అందుకోవాలన్నా నీ కోరిక తీరలేదు కదా. పిచ్చి వల్లి, ఒకసారి అటు చూడు. ఆ పూలు నా తల్లో పూలు తురమాల్సిన కుంకుమ భరిన చేతిలో లేవు. నా పరుగాపగానే చేతులు మారాయి, చూసావా? దేవుడికి కూడా ఎవరికేం చేయాలో అదే చేస్తాడు. ఏంటలా చూస్తున్నావు వదినా? వదినా, చంపేస్తా నిన్ను. మీ అన్నయ్య కూడా నా ప్రేమకి పచ్చ జెండా ఊపితే నీకేంటే ప్రాబ్లం? జెండా కాదు కదా, తల కూడా ఊపలేదు. రాత్రి ఫోన్లో మాట్లాడుతుంటే నీ పిచ్చి ప్రేమకి సింక్ చేసుకుని అలా ఊహించుకున్నావు. అవునా? అవును. ఇంకా పిచ్చి ఆలోచనలు చేయకుండా భాస్కర్ గారిని పెళ్లి చేసుకో. ఏ త్రిపుర, ఓడిపోయానని బాధపడుతున్నావా? ఆ, గెలిస్తే బాధపడేదాన్ని. ఏంటి? పూలు తీసుకున్నారు కదా అందుకు. నాకు అర్థం కాలేదు. అర్థం అవ్వదు కూడా. లైట్ తీసుకోండి, రండి. బాయ్. ఓయ్, ఇదిగో సామాన్లు అక్కడ దించు. నేనేమన్నా పనుని అనుకున్నావా? ఆర్డర్ ఇస్తున్నావు? మోసే వాళ్ళందరూ నా దృష్టిలో పనోళ్లే. మీ అమ్మ నిన్ను 9 నెలలు మోసింది, అది కూడా పనే అనుకుంటే నీలాంటి మూర్ఖులు ఎవరో ఉండరు. ఏయ్ ఆగు, అంత మాట అనేసి వెళ్ళిపోతావా? వెళ్ళకపోతే నీ నెత్తిని కుదేయమంటావా? సాంబార్ మోహన్ దానా, వెళ్ళొద్దరికే. ఏయ్, ఇంకా వంటలే కాలేదు, నన్ను సాంబారు పప్పుచారు అంటావా? నిన్ను మూతతో కొట్టానంటే సొట్టబడుద్ది మూతి. అటలే గాడిదలు వచ్చాయి వనభోజనాలకి. దున్నపోతులు కూడా ఇక్కడే ఉన్నాయి. షు షు షు. నిన్ను ఉండు. నన్ను ఏమేమన్నావో అన్నీ నీకే రివర్స్లో తగులుతాయి. నీ నోరు పడిపోను, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి రేషన్ షాప్కి దొర్లుకుంటూ పోవాలి. ఈ దింపు. ఓయ్ చెన్నై, నువ్వంత సుకుమారంగా పూలు కోస్తే ఈరోజు పూజ అయినట్టే. ఇట్రా. చెప్పండి. నేను పూలను కోసి నీ బుట్టలో వేస్తుంటాను, నా వెంటనాడు. ఆమా. ఎన్ని అడుగులు వేస్తావు? ఎన్ని వేయమంటారండి? నువ్వు నాతో 7 అడుగులు వేస్తావా? వేస్తానండి. థ్యాంక్స్. దేనికి? ఏం లేదు. చూస్తావేంటి?
రా. సరే. మురుగా, నువ్వు అలా చూస్తే నాకేమీ అర్థం కాదు. నమ్మి ఆ, వచ్చి పోయిదా వెలిగించు. సరే. కొంచెం రైట్ రైట్. 1 సెకండ్ 1 సెకండ్. తీసేవాడు మనవాడైతే పోయేది ఉంది చెప్పు. నువ్వు కాని. సూపర్. పద్ధతిగా డ్రెస్ వేసుకొని ఒక్క ఫోటో దిగినా బ్రహ్మాండంగా ఉండను కదండి. జుట్టుకి నూనె రాసుకొని రిబ్బన్లు కట్టుకొని దిగితే నీకు నచ్చుతుందా? ఆ, నాకు నువ్వు ఇలానే బాగున్నావు త్రిపుర. నేను అడిగింది భరణిని. ఇన్ని భంగిమలు పెడుతుంది ఏంటండి? నేను చూడాలని త్రిపుర అలా పోజులు ఇస్తుంది. అలాగా? మరి చెప్పరే, చిప్పు నిండేదాకా తీసేదరు. మీరు ముందట వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మాయికి మొహమాటం లేదనుకుంటా. పెళ్లి రోజు సిగ్గుపడితే చాలనుకుంటుంది మా త్రిపుర. ఈ కాలం పిల్లలు వాళ్ళ మాటలు కూడా పుస్తకం చదివినట్టే ఉంటాయి. ఆడపిల్లకు పెళ్లి పుస్తకమే చివరి పుస్తకం. పెద్ద ముత్తైదువైన అంబాళ్ గారికి మీతోనే పాదపూజ మొదలవ్వాలి.